శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 18వ తేదీ 4వ నెల 2024 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమానశ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, దశమి తిథి రాత్రి 6:55 వరకు, తదుపరి ఏకాదశి. ఆశ్లేష నక్షత్రం ఉదయం 9:38 వరకు, తదుపరి మఖా నక్షత్రం. గండయోగం రాత్రి 2:03 వరకు, తదుపరి వృద్ధి యోగం. తైతులకరణం ఉదయం 6:10 వరకు, తదుపరి గరజీకరణం. వర్జ్యం రాత్రి 10:46 నుండి 2:31 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:54 నుండి 10:44 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:53 నుండి 3:42 వరకు. అమృత ఘడియలు ఉదయం 7:54 నుండి 9:38 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. ఈనాటి విశేషం, పాండవుల్లో అగ్రజుడైనటువంటి అజాతశత్రువుగా పిలువబడేటటువంటి ధర్మరాజు యొక్క ఆవిర్భావ దినం ఈనాడు. ధర్మరాజ దశమి అని దీన్ని అంటారు. ఆయన జన్మ నక్షత్రమైనటువంటి ఆశ్లేష నక్షత్రం కూడా ఈరోజు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి కనుక విచారించినట్లయితే, దశమి గురువారం, దక్షిణామూర్తి ప్రీతికరమైనటువంటి రోజు ఈరోజు. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః అని ఆ భగవానుడి యొక్క ధ్యానం చెప్పబడింది. నిర్మలమైనటువంటి రూపం కలిగినటువంటి వాడు, ప్రణవానికి ఒక పరిపూర్ణమైనటువంటి స్వరూపం, ప్రశాంతమైనటువంటి చిత్తం కలిగినటువంటి మహానుభావుడు. సాక్షాత్తు పరమేశ్వరుడు సతీ వియోగం తరువాత బ్రహ్మజ్ఞాన సముపార్జన చేయాలి అని ఆయన్ని ప్రార్థించినటువంటి సనక సనందన సనత్కుమార సనత్సుజాతులైనటువంటి బ్రహ్మమానస పుత్రులకు బ్రహ్మజ్ఞాన ప్రబోధం కోసం ఆయన దక్షిణామూర్తి స్వరూపంగా ఆవిర్భవించాడు. ఈ దక్షిణామూర్తి యొక్క వైశిష్ట్యం ఏమిటి అంటే, ఆయన దక్షిణముఖంగా ఉంటాడు అని శాస్త్రవచనం. ఏమిటి దక్షిణముఖం అంటే, దక్షిణం అనేది యముడి యొక్క దిక్కు కనుక అటువైపు చూస్తూ ఉండడం వల్ల యమ బాధ అనేది ఆయన్ని ఆశ్రయించినటువంటి వేళకు ఉండదు. అలాగే దక్షిణామూర్తి పాద సమాశ్రయం చేయాలి అనేటటువంటి భావన ఉన్నటువంటి వాడు దక్షిణముఖంగా ఉన్నటువంటి దక్షిణామూర్తికి ఉత్తరముఖంగా నిలబడి నమస్కారం చేస్తాడు. దీనివల్ల ఏమిటంటే, దక్షిణామూర్తిని ఆశ్రయించినటువంటి వాడు యముడికి వెన్ను చూపించడం అని, అంటే ఆ దక్షిణామూర్తి పాద సమాశ్రయం చేయడం వల్ల యమబాధ అనేది ఉండదు అని శాస్త్రవచనం. అంతేకాకుండా దక్షిణామూర్తి రూపాన్ని కనుక గమనించినట్లయితే, ఆయన అమ్మవారితో లేడు, అమ్మవారు లేకుండా ఉండేటటువంటి స్వామి యొక్క సమ్యక్ స్వరూపం అంటారు. కానీ ఆయన రూపాన్ని కనుక గమనించినట్లయితే దక్షిణ కర్ణానికి సర్పాభరణం కలిగి ఉంటాడు, వామకర్ణం అంటే ఎడమ చెవికి మణికుండలాన్ని కలిగి ఉంటాడు. అంటే ఎప్పుడూ కూడా ఆయన అంబతో కూడినటువంటి సాంబుడే. దక్షిణామూర్తిగా ఉన్నప్పటికీ కూడా శక్తి సమోపేతుడై శక్తితో కూడి ఆయన జ్ఞాన ప్రబోధాన్ని చేస్తున్నాడు అని మనందరం కూడా గ్రహించాలి. అటువంటి దక్షిణామూర్తి యొక్క దివ్య కృప చేత అందరికీ మేధావృద్ధి కలగాలి అని, జ్ఞాన వికసనం కలగాలని ఆశిస్తూ దక్షిణామూర్తి నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగంలో మేషాది ద్వాదశ రాశుల వారందరికీ కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఈ రోజున ఏ దిక్ ప్రయాణం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం విశేష శుభ ఫలితాల్ని ఇవ్వబోతుందో, ఏ రాశి వారికి ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే శుభ విశేషాలన్నీ వనగూరుతాయో, ఏ రాశి వారికి ఈరోజు మాత్రం ఏది అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాలను కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈనాటి తిథి శుద్ధ దశమి. నేటి వారం గురువారం. నక్షత్రం ఆశ్లేష. ఉదయం 9:38 వరకు, తదుపరి మఖ. నేటి విశేషం, ఈ రోజున భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీరామచంద్రునికి పట్టాభిషేక మహోత్సవం జరుగుతుంది. అంతేకాక ఈరోజు ధర్మరాజ దశమి,
యమ పూజ కూడా. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో రవి గురువులు ఉన్నారు, కర్కాటకంలో చంద్రుడు ఉన్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, కుంభంలో కుజ శనుడు ఉన్నారు, ఇక మీనంలో బుధువు వక్రీకరించి ఉంటే శుక్రుడు రాహువు అలా ఉన్నారు. మొత్తం ఈ గ్రహస్థితిని పరిశీలించి ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురుబలం అధికంగా ఉండేటటువంటి కారణంగా అన్ని పనులు సక్రమంగా సాగుతాయి. కుటుంబంలో ఉండేటటువంటి స్త్రీలు చక్కనైనటువంటి వ్యాపారాన్ని చేయాలనే ఆలోచన కలిగి ఉంటారు. దానికి సరిపోయేటటువంటి ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. వృత్తి చక్కగా రాణిస్తుంది. ఉద్యోగులకి క్రిందుండేటటువంటి ఉద్యోగులతోనూ పై అధికారులతోనూ సమన్వయ భావం చాలా చక్కగా ఉంటుంది. వ్యాపారం మంచి లాభకరంగా కనిపిస్తూ ఉంటుంది. విద్యార్థులు మాత్రం విశేషమైనటువంటి శ్రమని చేయాలి. ఫలితం మాత్రం ఉన్నతంగా ఉంటుంది. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది, అనుమానం ఏమాత్రము లేదు. ధనాన్ని పెట్టుబడి విషయం ఏదైనా కానీ వచ్చినట్లయితే ఆలోచించుకు మాత్రమే పెట్టుబడి పెట్టాలి. మొత్తానికి మేషరాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది అనే చెప్పాలి. గురువారం సందర్భంగా మేషరాశి వారి దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం శ్రేయస్కరం. ఈ రాశి వారికి నేడు దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు నేడు ఎరుపు. ఈ రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుకూలంగా ఉంది. కాలం అంతా కూడా గ్రహదోషం తాత్కాలికంగా ఉన్నప్పటికీ కూడా ఆలోచించి చేసినటువంటి ఏ పనికి ఏ విధమైనటువంటి వ్యతిరేకత గోచరించదు. వ్యాపారం మధ్యమంగా ఉంటుంది. వృత్తి లాభకరంగా సాగుతూ ఉంటుంది. పారిశ్రామిక రంగం ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో వారికి కూడా అనుకూలమైనటువంటి విధానం గోచరిస్తుంది. భాగస్వాముల్లో వ్యతిరేకతా భావం ఏమాత్రము గోచరించదు. ముఖ్యంగా ఉద్యోగుల విషయంలో ఏ విధమైనటువంటి చూసుకోవాల్సిన విషయాలు ఉండవు. విద్యార్థులు అనుకూలమైనటువంటి ప్రయత్నాలని సాగిస్తారు. వెంటనే ఫలితం లేకపోయినప్పటికీ కూడా ముందు నాటికి మంచి లాభకరమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు. అవివాహితులకి వివాహం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది మరికొద్ది కాలంలోనే. ఏమైనప్పటికీ కూడా వృషభ రాశి వారికి కూడా అనుకూలత బాగా ఉంటుంది. ఆరోగ్యాన్ని మాత్రం జాగ్రత్తగా పట్టించుకుని చూడాలి. వీలైనంత వరకు ఇంటి భోజనాన్ని చేయడం శ్రేయస్కరం. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు ఈ రోజున శంకరుణ్ణి దర్శించడం చాలా మంచిది. తూర్పు దిక్ ప్రయాణం లాభకరం. వృషభ రాశి వారికి కలిసి వచ్చే రంగు నేడు నలుపు. వృషభ రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అంతా అనుకూలంగానే ఉంటుంది. అయితే ఆలోచన మాత్రం జాగ్రత్తగా చేసి మాత్రమే ఏ పనైనా చేయాలి. సమష్టి నిర్ణయాన్ని చేయాలి తప్ప ఏకపక్ష నిర్ణయాన్ని చేయడం సరికాదు. ముఖ్యంగా ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి ఉద్యోగంలో పదవి లాభం కలుగుతుంది, పదవి ఉన్నతి కలుగుతుంది. అయితే ఆర్థికంగా మాత్రం జీతం పెరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. హోదాలో పెంపుదలతో పాటు గౌరవం కీర్తి ప్రతిష్టలు కూడా చాలా బాగా పెరుగుతాయి. కుటుంబంలో బరువు కూడా అదే సందర్భంలో బాగా పెరిగే అవకాశం గోచరిస్తోంది. కుటుంబంలో ఉండే స్త్రీలు సమన్వయ భావంతోనే ఉంటారు. అయితే భార్యాభర్తల మధ్య ఏ విధమైనటువంటి వ్యతిరేకత లేకుండా ఉండేలా ఇద్దరూ కలిసిమెలిసి ఉండేందుకు ప్రయత్నాన్ని చేస్తే అంతా అనుకూలంగానే ఉంటుంది. గురువారం సందర్భంగా మిథున రాశి వారికి అనుకూలించే దైవం గణపతి. గణపతి ఆరాధన ద్వారా విశేష లాభాలు కలుగుతాయి, విఘ్నాలు తొలగుతాయి. మిథున రాశి వారికి ఈ రోజున ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. మిథున రాశి వారికి నేడు కలిసి వచ్చే రంగు తెలుపు. మిథున రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దీన్ని మళ్ళీ పరీక్షాకాలంగానే లెక్కించుకోవాలి. ఏ ఆలోచనని చేసినప్పటికీ కూడా అనుభవజ్ఞుల్ని, వ్యక్తుల్ని, దాని గురించి తెలిసినటువంటి వారిని సంప్రదించి మాత్రమే చేయడం అవసరం. దాన్ని అసమర్థతగా ఏమాత్రం లెక్కించుకోకూడదు.
ముఖ్యంగా పెట్టేటటువంటి పెట్టుబడి ఏదైనా ఉన్నట్లయితే దాని విషయంలో 1-2 మార్లు ఆలోచించుకుని పెట్టుబడి పెట్టడమే మంచి తప్ప అత్యాశతో పెట్టుబడిని పెట్టినట్లయితే ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. భూ గృహ వాహన యోగాల కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నాన్ని చేస్తారు, కానీ అది సాధ్యపడకపోవచ్చు. ఇంటి మార్పు కానీ లేదా ఇంటికి సంబంధించిన మరమ్మతులు చేయడం కానీ ఇటువంటివి ఏదైనా చేయదలిచినట్లయితే అది కూడా మెల్లమెల్లగా వాయిదా పడుతూనే ఉంటుంది, కానీ వెంటనే పరిష్కారం అయ్యేటువంటి అవకాశం లేదు. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రాశి వారికి ఈ రోజున ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు నేటికి ఆకుపచ్చన. ఈ రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఒకప్పుడు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కసారి వెనక్కి పోయి సింహావలోకనాన్ని చేసుకుని ఆ తప్పుల్ని సరిదిద్దుకోవడం మంచిది. వాగ్దానాలని హామీలని ఇవ్వకుండా ఉండడం మరింత మంచిది. కుటుంబంలో ఉన్నటువంటి సంతానం దూర ప్రయాణాల్లో లేదా దూర ప్రదేశాల్లో ఉన్నట్లయితే వాళ్ళ గురించి మరింతగా ఆలోచించుకుని తీరాలి. ప్రగల్భాలు పలకడం లేదా అధర్మబద్ధంగా వ్యవహరించడం అనేది చాలా ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులు అనారోగ్యవంతులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక వ్యక్తిని ఉంచడం కానీ లేదా అనుక్షణం పరిశీలించుకుంటూ కానీ ఉండడం మంచిది. ప్రాణాపాయం అయితే లేదు, కానీ జాగ్రత్తగా చూసుకోవడం అవసరం. గురువారం సందర్భంగా సింహరాశి వారికి అనుకూలించే దైవం సూర్యుడు. సూర్యారాధన చేసినట్లయితే బుద్ధిబలం పెరుగుతుంది. ఈ రోజున ఈ రాశి వారికి ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. ఈ రోజున ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు. ఈ రోజున ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యా రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే చాలా చక్కగా ఉంది. ఏ విధమైనటువంటి అననుకూలత ఉండదు. ఇంట్లో ఉన్నటువంటి అందరిలోనూ సామరస్య భావం హెచ్చుగా ఉంటుంది. మొత్తం సామూహికమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలనే దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారు వృత్తిపరమైనటువంటి ఆదాయాన్ని విశేషంగా పొందగలుగుతారు. వ్యాపారం చేసేటటువంటి వారికి వ్యాపార లాభాలు బాగా కనిపిస్తూ ఉంటాయి. ఈ వ్యవసాయం చేసేటటువంటి వారికి చెప్పుకోదగ్గటువంటి ఇబ్బందులు ఏమాత్రము ఉండవు. విద్యార్థులు చేసేటటువంటి ప్రతి ప్రయత్నము కూడా తప్పక ఫలించి తీరుతుంది. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. చక్కగా ఉందనే చెప్పాలి కన్యారాశి వారి యొక్క ఫలితాలు ఈ రోజున. గురువారం సందర్భంగా కన్యారాశి వారికి అనుకూలించే దైవం షిరిడీ సాయి. షిరిడీ సాయి ఆరాధన చేస్తే విశేష లాభాలు కలుగుతాయి. ఈ రోజున ఈ రాశి వారికి ఉత్తర ప్రయాణం అనుకూలం. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు నేటికి నలుపు. ఈ రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి లాభం ఈ మధ్యనే పొందినటువంటి కారణంగా ఉత్సాహంగా ఉంటారు. దూర ప్రయాణాలని చేస్తారు. వినోద విహారయాత్రల్ని సకుటుంబంగా చేస్తారు. పుణ్యనది స్నానాలని అలాగే దైవతీర్థాలకి వెళ్ళడాన్ని దర్శనాన్ని ఇష్టపడతారు. ముఖ్యంగా నూతనమైనటువంటి భూమిని కానీ గృహాన్ని కానీ వాహనాన్ని కానీ కొని తీరాలనే గట్టి నిర్ణయానికి వస్తారు. మొత్తానికి ఎంతో ఆనందంగా గడుపుకుంటారు ఈ రోజుని. కుటుంబంలో ఉండేటటువంటి బంధువులని ఆప్తులైనటువంటి మిత్రుల్ని స్వయంగా పిలుచుకుని ఏ వ్రతమో లేక ఏదో వినోద విహార యాత్ర తప్పక చేసి తీరుతారు. ఆర్థికంగా మంచి బలంగా ఉంటారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు కూడా. గురువారం సందర్భంగా తులారాశి వారికి అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వరుడు. ఈ రోజున ఈ రాశి వారికి ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. ఈ రోజున ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు. ఈ రోజున ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సమస్యలన్నీ దాదాపుగా తీరినట్లుగానే ఉండి పెద్దదైనటువంటి బరువు భుజస్కంధాల నుండి దిగిపోయినట్టు, తలలో ఉన్నటువంటి బరువంతా కిందికి దిగిపోయినట్లు ఎంతో ఆనందంగా ఉంటారు. అది నిజం కూడా. ఆర్థికమైనటువంటి నష్టమైతే అయ్యుండొచ్చునేమో, కానీ ఇబ్బందులు తొలగాయనేటటువంటి సంతోషంతో
సమీప దేవాలయాన్ని దర్శించి విశేషమైనటువంటి పూజా పురస్కారాల్ని నిర్వహించుకుంటారు. నూతనమైనటువంటి వాహనాన్ని కొనాలి అని అనుకుంటారు. పాత వాహనాన్ని తప్పక తొలగించి వేస్తారు. ఏవైతే అననుకూలంగా ఉంటాయో ఆ అననుకూలమైనటువంటి వాటిని తొలగించుకుని అనుకూలం వైపు దృష్టి సాగిస్తారు. స్వదేశంలో ఉన్నటువంటి వారికి విదేశీయాన సౌకర్యం, విదేశాల్లో ఉన్నటువంటి వారికి తాము పుట్టినటువంటి ప్రదేశాన్ని దర్శించాలనేటువంటి ఆలోచన కలగచ్చు. వృశ్చిక రాశి వారికి గురువారం సందర్భంగా అనుకూలించే దైవం గణాధిపతి. ఆ గణాధిపతి ద్వారా విశేషమైనటువంటి విఘ్నాలు తొలగి అనుకూలత లభిస్తుంది. వృశ్చిక రాశి వారికి దక్షిణ దిక్ ప్రయాణం నేడు అనుకూలం. వృశ్చిక రాశి వారికి నేడు కలిసి వచ్చే రంగు ఎరుపు. వృశ్చిక రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే చిన్నపాటి ప్రయత్నాన్ని చేస్తే చాలు, తప్పక ఉద్యోగ లాభం ఉంటుంది. ఉద్యోగం వచ్చిన వెంటనే అహంకార భావాన్ని ప్రదర్శించకుండా కానీ ఉన్నట్లయితే ఉద్యోగంలో మంచి కీర్తి ప్రతిష్టలు కూడా లభించే అవకాశం బలంగా గోచరిస్తోంది. స్త్రీలు ముఖ్యంగా ఉత్సాహకరమైనటువంటి పనుల్లో పాల్గొంటారు. వ్యాపారాన్ని చేసేటటువంటి దిశగా అడుగులు వేస్తారు, కానీ వ్యాపారాన్ని చేయలేకపోవచ్చు. వృత్తి చేసేటటువంటి వారికి విశేషమైనటువంటి ఆదాయ లాభం ఉండడమే కాకుండా వృత్తిలో ఇంకా నైపుణ్యాన్ని సంపాదించడం కోసమని పోటీ పరీక్షలకు వెళ్ళడం లేదా వృద్ధులైనటువంటి వారి దగ్గరికి వెళ్ళి ప్రత్యేకమైనటువంటి అభ్యాసాన్ని చేయడం వంటివి చేస్తారు. భూ గృహ వాహన యోగాల్ని పొందాలనే ఆలోచనతో ఉంటారు, కానీ ఈ రోజుకి మాత్రం అవేవి సాధ్యపడే అంశాలు కాకపోవచ్చు. ధనురాశి వారికి గురువారం సందర్భంగా అనుకూలించే దైవం దుర్గాదేవి. దుర్గాదేవి స్తోత్రాలని పఠిస్తే శత్రు దోషం తొలగిపోతుంది. ధనురాశి వారికి ఈ రోజున ఉత్తర దిక్ ప్రయాణం కలిసి వస్తుంది. ధనురాశి వారికి అనుకూలించే రంగు నేటికి తెలుపు. ధనురాశి వారి నేటి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చాలా చక్కగా ఉంటారు. కుటుంబంలో అన్యోన్య భావంతో ఉంటారు. ఎందుకో తెలియనటువంటి ఆదాయం అకస్మాత్తుగా వస్తుంది. వచ్చినటువంటి రుణాలను తీర్చుకోగలుగుతారు. ప్రతి విషయము కూడా ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ వారం అంతా కూడా ముఖ్యంగా వ్యాపారాన్ని చేసేటటువంటి వారు, భోజన వ్యాపారం అంటే కేటరింగ్ మొదలైనటువంటివి చేసేవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. అంతేకాక విదేశీయాన సౌకర్యం కూడా లభించినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. వాహనాన్ని మార్చుకోవాలనేటటువంటి ఆలోచన తప్పక అమలయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే భూమిని కానీ గృహాన్ని కానీ అమ్మి పెట్టుబడిగా పెట్టాలనే ఆలోచన మాత్రం ఏమాత్రమూ సరికాదు. మకర రాశి వారికి గురువారం సందర్భంగా అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామి. సత్యనారాయణ స్వామి అనుగ్రహం కలిగినట్లయితే సర్వశుభాలు కలుగుతాయి. మకర రాశి వారికి నేడు దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. మకర రాశి వారికి నేడు కలిసొచ్చే రంగు నీలం. మకర రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించి తీరాల్సిందే. సామూహికమైనటువంటి కుటుంబ సభ్యులందరి నిర్ణయాన్ని మాత్రమే పాటించాలి తప్ప ఏకపక్ష నిర్ణయాన్ని చేస్తే కుటుంబం అనేక విధాలుగా ముక్కలయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరి మాటని ఖచ్చితంగా విని తీరాలి. ఇతరమైనటువంటి పెంపుడు జంతువులు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా ఇంట్లో ఆవుని పెంచుతున్నా లేదా కుక్కని పెంచుతున్నా ఇటువంటి వాటి ద్వారా చిన్న చిన్న గాయాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించి తీరాలి. దూరపు ప్రయాణాలను చేసినా, దగ్గర ప్రయాణాలు చేసినా, వాహన విషయంలో, నడిపేటటువంటి వారి విషయంలో తగినటువంటి జాగ్రత్తని పాటించి తీరాలి. స్నానాలకు వెళ్ళేటువంటి సందర్భంలో, అలాగే నదుల్లో నీటిలోనికి దిగే సందర్భంలో కూడా తగినటువంటి జాగ్రత్తల్ని పాటించి తీరాల్సిందే. కుంభరాశి వారికి గురువారం సందర్భంగా అనుకూలించే దైవం సరస్వతి. ఈ రాశి వారికి ఈరోజు ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. ఈ రాశి వారికి నేడు కలిసొచ్చే రంగు నలుపు. ఈ రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 8. ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే చాంచల్య భావం హెచ్చుగా గోచరిస్తూ ఉంటుంది. స్థిరమైన నిర్ణయం లేనటువంటి కారణంగా ఇబ్బందులకి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా మార్చి 29 నుండి ప్రారంభమైనటువంటి ఏలినా నాటి శని ప్రభావం
విశేషంగా ఉంటుంది. దీని వెనుక కుంభరాశి వారికి, ఈ రాశి వారికి కూడా బంగారాన్ని అమ్మడం లేదా దాన్ని తాకట్టు పెట్టడం వంటి వాటిని మానుకోగలగాలి. పితృపితామహ ఆర్జితమైనటువంటి స్థలాన్ని కానీ పొలాన్ని కానీ అమ్మాలనే ఊహ ఏమాత్రము సరికాదు కూడా. రుణాన్ని తీసుకునేటటువంటి సందర్భంలో కూడా ఆలోచించి మాత్రమే రుణాన్ని తీసుకోవాలి తప్ప లేని పక్షంలో ఇబ్బందికి గురయ్యే అవకాశం మరింత ఎక్కువ. విద్యార్థులకి చదువు మీద శ్రద్ధ పూర్తిగా తగ్గుతూ ఉండే ధోరణిలో ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలన్నీ కూడా వమ్మవుతాయి తప్ప ఫలించే అవకాశం తక్కువ. మీనరాశి వారికి గురువారం సందర్భంగా అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రాశి వారికి ఈ రోజున తూర్పు దిక్ప్రయాణం అనుకూలం. ఈ రాశి వారికి నేడు కలిసొచ్చే రంగు తెలుపు. ఈ రాశివారి నేటి అదృష్ట సంఖ్య 7. ఇవి ఈ రోజున కనిపించేటటువంటి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. ఈరోజు గురువారం అయినటువంటి సందర్భంగా దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం సంపూర్ణంగా ఈ ద్వాదశ రాశుల వారికి కలగాలని దత్తాత్రేయుడిని వేడుకుంటూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకి స్వాగతం. గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, గ్రహాలను సులభంగా ప్రసన్నం చేసుకోవటానికి మొక్కలు విశేషంగా సహకరిస్తాయి. పద్మపురాణం ప్రకారం ఏ మొక్కలు నాటితే ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. పద్మపురాణం ప్రకారం ప్రత్యేకమైన మొక్కలు మీ చేత్తో నాటడం ద్వారా గ్రహదోషాలు తగ్గింపజేసుకోవడంతో పాటుగా ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా ఉన్న సమస్యలను అధిగమించి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. దానిమ్మ మొక్కను ఇంటి ఆవరణలో నాటడం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. వృధా ఖర్చుల తీవ్రత తగ్గుతుంది. రావలసిన ధనం సకాలంలో వస్తుంది. అలాగే చక్కటి జీవిత భాగస్వామి లభించడానికి కూడా దానిమ్మ మొక్కను మీ ఇంటి ఆవరణలో నాటాలి. అలాగే సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి, సంతానపరమైన సమస్యలు అధిగమించటానికి నేరేడు మొక్కను నాటితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో మీ చేత్తో రావి మొక్కను నాటండి. అలా నాటితే ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి సాధించాలంటే, వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లాలంటే మోదుగ చెట్టుని ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో నాటి నీళ్లు పోయాలి. అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలకి వివాహం త్వరగా నిశ్చయం కావాలన్నా, అలాగే ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి ఆర్థికంగా యజమానికి, సభ్యులకి అందరికీ బాగా కలిసి రావాలన్నా ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో వేప చెట్టును నాటి దానికి నీళ్లు పోయండి. ఇలా చేయటం ద్వారా ఆర్థికంగా కలిసి వస్తుంది. గృహంలో ఉన్నటువంటి ఆడపిల్లలకి వివాహం త్వరగా నిశ్చయమవుతుంది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాలు ఎక్కువగా ఉన్నట్లయితే ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో ద్రాక్ష చెట్టును నాటి నీళ్లు పోయండి. దాంపత్యంలో చక్కటి అనుకూలత సిద్ధిస్తుంది. అలాగే సేవకులు లభించి మీకు కావలసినటువంటి పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే చింత చెట్టుని ఎక్కడైనా ఊరికి దూరంగా ఖాళీ ప్రదేశంలో నాటాలి. అలాగే జీవిత భాగస్వామి యొక్క సంపూర్ణమైన సహాయ సహకారాల ద్వారా జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలంటే కొబ్బరి చెట్టు ఇంటి ఆవరణలో కానీ ఖాళీ ప్రదేశంలో కానీ మీ చేత్తో నాటి దానికి నీళ్లు పోయాలి. అలాగే సంపంగి మొక్కను ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో నాటినట్లయితే గృహంలో మహిళామణులకి సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. దీర్ఘ సుమంగళి తత్వాన్ని సిద్ధింపజేసుకోవటానికి, స్త్రీలకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు లభించటానికి సంపంగి మొక్కను ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో నాటాలి. అదేవిధంగా మొండి బాకీలు త్వరగా వసూలు కావాలంటే గంధం మొక్కని ఇంటి ఆవరణలో కానీ ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో కానీ మీ చేత్తో నాటాలి. ఇలా పద్మపురాణంలో చెప్పబడిన విధంగా ఒక్కొక్క రకం మొక్కను నాటడం ద్వారా ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మహిళలు గాజులు ధరించేటప్పుడు ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.